దేవుని యొక్క అత్యున్నతమైన విశ్వాస మార్గంలో నడిపించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో నడిపించబడుతున్న మనము ఒకసారి మనల్ని మనము మన యొక్క ఆత్మ పరిశీలన, ఎదుటి వ్యక్తిని పరిశీలించే కంటే విశ్వాసంలో దేవునికి సన్నిహితమైన ఒక జీవితంలో నిన్ను నీవు ఎలా నడిపించుకుంటున్నావు అనేటువంటి ఒక పరిశీలన మనము కలిగిన వారిగా ఉండాలి. ఈనాడు ఒక చెట్టును మనం చూసినట్లయితే ప్రియులారా, అది చూడండి భూమిలోనికి తన వేళ్ళను చొచ్చుకొని వెళ్ళినప్పుడు అదేమవుతుందంటే ఈ భూ ఉపరితలం మీద అది నిలబడడానికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఆ భూమిలో ఉన్నటువంటి వేళ్ళు ద్వారా అది కలిగి ఉంటుంది. అందుకే పెనుగాలులు, వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు ఆ చెట్లు పడిపోకుండా నిలబడడానికి ఆ యొక్క వేళ్ళు ఎంతో బలాన్నిచ్చి, శక్తినిచ్చి వాటిని నిలబెడుతూ ఉన్నాయి. ఈనాడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినటువంటి వాక్యాన్ని బట్టి విత్తువాని ఉపమానంలో దేవుడు చెప్తా ఉన్నాడు, సారవంతమైనటువంటి హృదిని నీవు కలిగి ఉంటే నా ప్రతి వాక్కు నీలో ప పరిమళించేటటువంటిదిగా, నీలో ఫలించేటటువంటిదిగా, నీ విశ్వాసపు శక్తిని బలపరిచేదిగా ఉంటుందని. మరి ఈనాడు మన హృదయము బలహీనమైన నాడు, మన హృదయము రాతిగా మారినప్పుడు, మన హృదయము ముళ్ళ పొదలాగా మారినప్పుడు ఎటువంటి దేవుని వాక్కు మనలో ఫలించదు ప్రియులారా. అందుకే దైవికమైన విశ్వాసములో, క్రైస్తవ జీవితంలో ఒక సారవంతమైన హృదయని నీవు కలిగి ఉన్ననాడు ఆ ప్రతి దేవుని వాక్కు నీ జీవితాన్ని మార్చేదిగా, దేవుని దరికి చేర్చేదిగా, దైవరాజ్యంలో నిలిపేదిగా నిన్ను ఫలింపచేస్తుంది. అటువంటి ఒక హృదితోనే ఆ దేవుని వాక్యాన్ని ఆలకించేవారిగాను, పాటించేవారిగాను మనము నిలవగలిగిన నాడు ఆ దైవకృప మనకెల్లవేళలా తోడై ఉంటుంది.